హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏంటి తినకుండా ప్లేట్ వైపు అలా చూస్తున్నావు? నీకు ఇష్టమైన చపాతీ కదా, ఎందుకు తినటం లేదు? అరవి, నువ్వు బాగానే ఉన్నావా? అక్క, అమ్మ, నాకు ఆకలి కాలేదు, పడుకుంటాను. ఏమైందో నీకు? వచ్చిన దగ్గర నుంచి ఏదోలా ఉన్నావు. వంటలో బాగానే ఉంది కదా నీకు? అమ్మ బాగానే ఉంది. అంటే ఆఫీస్లో లేట్ అయింది కదా. శక్తి నాకు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆకలికి తట్టుకోలేక తినేశాను. ఇప్పుడు టిఫిన్ తినలేనమ్మా, మీరు తినండి అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా తన రూమ్కి వెళ్ళింది అరవి. అసలు ఏమైంది అరవికి అనుకుని అందరూ ఆలోచిస్తూ టిఫిన్ చేశారు. రూమ్కి వచ్చిన అరవి బెడ్ మీద వాలి కళ్ళు పూసుకుంది. పదే పదే రానా తనని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకోవడం, నడుం దగ్గర చేయి వేయటం గుర్తురాగానే వెంటనే కళ్ళు తెరిచి, ఎందుకు ఇలా ఉంది నాకు, అసలు నా మనసులో ఏముందో కూడా తెలుసుకోకుండా ఎలా ముద్దు పెట్టేశాడు, అసలు తను నా గురించి ఏమనుకుంటున్నాడు, ఇలా రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ ఎప్పటికీ నిద్రపోయింది అరవి. అత్త అత్త పిలుస్తూ లోపలికి వచ్చింది జాను. తన చేతిలో ఉన్న ఫోటోని గబగబా తన బట్టల కింద పెట్టి కంట్లో నీళ్ళు తుడుచుకొని, చెప్పు జాను, ఏం కావాలి, ఎంతో ప్రేమగా అడిగింది దివ్య. అదేంటి అత్తయ్య, నైట్ మీకు చెప్పాను కదా గుడికి వెళ్ళాలని. లేదురా నేను రాను. అదేంటి అత్తయ్య, మీరు రాకపోతే ఎలా? ఈరోజు ఏంటో నాకు తెలుసు, నువ్వు లేనిపోని ఆలోచించి మనసు పాడు చేసుకోకు, రా అత్త. నేను ఎందుకు గుడికి? నువ్వు అరవి వెళ్ళండి ప్లీజ్ అత్తారా. నువ్వు అరవి ఆల్రెడీ రెడీ అయి కూర్చుంది. అరవినే కదా, అందరూ నీకోసమే వెయిటింగ్. సరే పదండి. కాసేపటికి అందరు కలిసి గుడికి వెళ్ళారు. అందరైతే వచ్చేసారు. బావ మామయ్యని తీసుకొస్తాడా లేదా? ఏంటక్క లోపలికి రాకుండా నీలో నువ్వే ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదా అరవి, పద లోపలికి వెళ్దామంటూ వెనక్కి తిరిగి చూసింది. కానీ అభి కనిపించకపోవడంతో, అసలు బావ ఈ టైంకి గుడిలో ఉంటానన్నాడు కానీ ఎందుకు ఇంకా రాలేదు, తనలో తానే అనుకొని ఎదురుగా నవ్వుతున్నాడు చూస్తున్న అభిని చూడగానే జాను సంతోషంగా నవ్వింది. వచ్చేసాను జాను, ఎందుకు నా కోసం టెన్షన్ పడుతున్నావు? నాన్నను కూడా తీసుకొచ్చాను, నువ్వు ముందు అమ్మతో కలిసి లోపల రా, కళ్ళతోనే తన భావాలు చెప్తున్నాడు అభి. సరే బావా. అతని చూపుకి తన చూపుతో సమాధానం చెప్పి లోపలికి వచ్చింది జాను. పైకి ఏదో నవ్వుతుంది కానీ లోపల మాత్రం ఆమెకి చాలా కంగారుగా ఉంది. అందరూ కలిసి దేవుడికి దండం పెట్టుకొని ఒక చోట కూర్చున్నారు. అత్తయ్య, ఇక్కడ కోడేరు చాలా బాగుంది కదా. అవును జాను, కాసేపు అక్కడ కూర్చుందామా? పద. ఇద్దరు కలిసి కోనేటి దగ్గరికి వెళ్ళారు. అరవి మాత్రం రానా చేసిన పనికి తన చుట్టూ ఏం జరుగుతో కూడా పట్టించుకోలేదు. కోనేటి బిట్టు మీద కూర్చున్న సంధ్య ఆలోచిస్తుంది. అత్తయ్య, చెప్పు, నువ్వు ఇక్కడే కూర్చుని ప్రసాదం తీసుకొస్తాను. సరే జాను. వెళ్ళగానే ఉదయం నుంచి ఆపుకున్న దుఃఖాన్ని కన్నీటి రూపంలో బయటపెట్టింది సంధ్య. గతం తాలూకు జ్ఞాపకాలు తన కళ్ళ ముందు కదిలేసరికి సంధ్య బాధపడుతుంది. దూరం నుంచి తన తల్లి ఏడ్చేసరికి తట్టుకోలేకపోయాడు అభి. తన భుజంపై ఏదో చేయబడ్డంతో వెనక్కి తిరిగాడు. జాను, ఎందుకు బాగా ఏడుస్తున్నావు? అమ్మని తెలిసిన దగ్గర నుంచి నేను ఇదే చేస్తున్నాను. బావా ప్లీజ్, నువ్వు ఏడిస్తే తట్టుకోవడం నా వల్ల కాదు, అతన్ని హత్తుకొని చెప్పింది జాను. అప్పుడే తన అన్నయ్య కోసం వచ్చిన భారదు అభిజాను హత్తుకోవటం చూసి ఆశ్చర్యపోయాడు. లేదు జాను, మామయ్య ఏరి బావా, వస్తారు అంటే ఇంకా రాలేదా? వచ్చారు, మరి ఎక్కడ కనిపించడం లేదు, ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళారు, వచ్చేస్తారు ఇప్పుడు. నాకు భయంగా ఉంది బావా. ఎందుకు భయం? ఏం కాదు. సరే నేను తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తాను, కాసేపు ఉండొచ్చు కదా. ఆమె చేతిని పట్టుకొని అడిగాడు. సరే, అతని చేతిని గట్టిగా పట్టుకుంది. అప్పటికే ఇదంతా చూసిన భారదు, అంటే ఈ అమ్మాయి జానకి మా మావయ్య కూతురా? అంటే అరవి నాకు మరదలవుతుందంటే అమ్మాయి ఇక్కడే ఉందా? తను ఎలా ఉంటే నాకెందుకు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకున్నాడు. ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చిన శ్రీకాంత్ కుడివైపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న తన ఫ్యామిలీ వైపు చూడలేదు. ఇంటికి వెళ్ళాలన్న కంగారులో అభి కోసం ఫాస్ట్గా వస్తున్నాడు. ప్రసాదం కోసమని వెళ్ళిన జాను ఎంతకు రాకపోయేసరికి సంధ్య బాధగా పైకి లేచి ఆలోచిస్తూ నడుస్తూ ఫాస్ట్గా వస్తున్న శ్రీకాంత్ని గుద్దుకొని ముందుకు పడిపోతుంటే కంగారుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. అతని పర్ఫ్యూమ్ స్మెల్ సంధ్య మనసులో కంగారు మొదలైంది. భయంగానే వెనక్కి తిరిగింది. శ్రీకాంత్ని చూడగానే బొమ్మలా
అలానే బిగుసుకుపోయింది. చాలా సంవత్సరాల తర్వాత సంధ్యను చూసేసరికి నోటి మాట రాక భార్య ముఖాన్ని అపురూపంగా చూసుకున్నాడు శ్రీకాంత్. సంధ్య, ఎలా ఉన్నావు? సంధ్యకి మాటలు రావటం లేదు. శ్రీకాంత్ని చూడగానే వెంటనే తేరుకొని, నా పిల్లలు ఎక్కడా, నా అభి ఎక్కడా, భారతి ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నావు అని అడుగుతావేమో అనుకున్నా, కానీ ఇప్పటికీ నువ్వు పిల్లల్ని మర్చిపోలేదా? నిన్నైనా మర్చిపోతాను, కానీ నా పిల్లల్ని ఎందుకు మర్చిపోతాను? నీకు దండం పెడతాను, ఇకనైనా నా పిల్లల్ని నాకు ఇచ్చేయి. అది కాదు సంధ్య, అమ్మ నాన్న చెల్లి అందరూ ఎలా ఉన్నారు? నువ్వేంటి ఇలా అయిపోయావు? ప్రశ్నల బాణం విసిరాడు శ్రీకాంత్. నీతో మాట్లాడే పని నాకు లేదు. మీరెవరు? సంధ్య, వద్దు, మీరు అలా పిలవకండి. అయినా నేనెవరిని? మీకు నేనేమవుతాను? నా స్థానాన్ని మరొకరికి ఇచ్చి 9 నెలలు మోసి కానీ నా బిడ్డల్ని నాకు దూరం చేసి ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతున్నారా? ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు. నన్ను ప్రాణంగా ప్రేమించిన మీరే ఆ రేఖని మనసులో ఉన్న బాధ సంధ్య మాటలు రాకుండా చేస్తుంది. సంధ్య, ఒక్కసారి నా మాట వినవా? ఏం వినాలి? నేనేం విన్ను. నా బిడ్డల్ని నాకు తిరిగిచ్చి. ఎక్కడ ఉన్నాడు నా అభి? వాడిని కూడా మీరు దూరం చేశారు. ఎంత రాక్షసంగా మారిపోయారంటూ ఒక్క క్షణం ఆగిపోయింది సంధ్య. శ్రీకాంత్ వెనకే నడిచొస్తున్న రేఖను చూడగానే సంధ్య ముఖమంతా ఎర్రబడింది. సంధ్య అలా ఎందుకు చూస్తుందో అర్థం కాక వెనక్కి తిరిగాడు శ్రీకాంత్. నవ్వుతూ గుడికొస్తుంది రేఖ. ఎక్కడ లేని దుఃఖం వచ్చేసింది సంధ్యకి. తన స్థానాన్ని మరోవారు లాక్కొని ఈరోజు కట్టుకున్న భర్త బిడ్డలకి దూరంగా ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక అలానే చూసింది సంధ్య. శ్రీకాంత్, వెళ్దామా? అతని భుజంపై చేయి వేసి అడిగింది. రేఖ, నువ్వు కారులో వెయిట్ చేయి ప్లీజ్, నేను తర్వాత వస్తాను కోపంగా అన్నాడు. రేఖ ఏం అర్థం కాక ఎదురుగా ఉన్న సంధ్యను చూసి షాక్ అయింది. ఏం మాట్లాడలేదు, చిన్నగా నవ్వింది. కోపంగా ఆమె చెంపపై ఒకటి ఇచ్చింది సంధ్య. బిత్తరపోయి చెంప మీద చేయి వేసుకొని చూసింది రేఖ. సంధ్య, మీరు అలా నన్ను పిలవకండి, చెప్పాను కదా మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని. అసలు కొట్టాల్సింది దాన్ని కాదు మిమ్మల్ని, కానీ మిమ్మల్ని కొట్టడానికి నాకు చేతులు రావటం లేదు. నా దృష్టిలో ఒకప్పుడు శ్రీకాంత్ అంటే దేవుడు, కానీ ఇప్పుడు అని కోపంగా ఒకవైపు చూసింది. ఆ చూపు చూసిన శ్రీకాంత్ తలని దించుకున్నాడు. నన్ను ఏమైనా అంతేకాని శ్రీని ఏమన్నా అంటే అసలు ఊరుకోను. అవునా? అంటాను, ఏం చేస్తావు? అసలు నువ్వు ఆడదానివేనా? ఛీ, పెళ్ళ 2 బిడ్డలున్న ఈయన్ని వలలో వేసుకున్నావంటే నువ్వెంత నెరజానువో నాకు అర్థమైంది. నాకు అన్నిటికి కారణమైన నీకు నా ఉసురు ఖచ్చితంగా తగులుతుందంటూ శ్రీకాంత్ వైపు కోపంగా చూసి, మీరు ఎలానో డబ్బు వ్యామోహంలో పడి చెడిపోయారు. కనీసం పిల్లలైనా సరైన దారిలో పెట్టండి, లేదంటే వాళ్ళు కూడా మీలానే కుటుంబానికైనా వాళ్ళకి దూరమై ఒంటరిగానే జీవిస్తారు. రేఖ కోపంగా చూసింది సంధ్య మాటలకి. శ్రీకాంత్ సంధ్య కళ్ళల్లో చూశాడు. ఆమె చూపులో ఎన్నో ప్రశ్నలు అతన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆమె ఇప్పుడు తనతో కేవలం పిల్లల కోసమే మాట్లాడుతుందని తెలుసు. రేఖ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. శ్రీకాంత్ చెప్పింది చెయ్యి. శ్రీకాంత్ కోపంగా అనేసరికి రేఖ అక్కడి నుంచి వెళ్ళింది. సంధ్య వెనక్కి వెళ్ళబోతుంటే, పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకోవా? వెళ్తున్నదల్లా ఆగి వెనక్కి తిరిగింది. వాళ్ళ కోసమే కదా ఇప్పటి వరకు నాతో గొడవ పడ్డావు. మరి వాళ్ళు ఎలా ఉన్నారో చూడవా? వాళ్ళు వచ్చారా గుడికి? చెప్పు, ఎక్కడ ఉన్నారు? చూపిస్తాను, కానీ ఒకటి అడగనా? ఏంటి? నాకు నువ్వు కావాల్సిందియా? నీ ప్రేమ, నువ్వు చూపించే ఆప్యాయత నాకు మళ్ళీ కావాలి. ప్లీజ్ నన్ను క్షమించు. శబాష్, బాగుందిరా, చాలా బాగుంది. వెనుక నుంచి చప్పట్లు కొడుతూ నవ్వుతూ వచ్చారు జయచంద్ర. చాలా సంవత్సరాల తర్వాత తండ్రిని చూసేసరికి శ్రీకాంత్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నాన్న, ఎలా ఉంటారా? కొడుకుగా మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు బాధ్యతగా చూసుకున్నావు కదా, అందుకే చాలా సంతోషంగా ఉన్నాం. తండ్రి మాటలకి సిగ్గుతో తలదించుకొని శ్రీకాంత్ దూరం నుంచి చూస్తున్న ఇదంతా అభిజాను ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బాబా, నాకు భయంగా ఉంది. ఏం పర్లేదు, జరిగేది చూడు. చూసావు కదా అత్తయ్య ఎంత బాధపడుతుంది. అంతా మామయ్య వల్లే. ఇప్పుడు తాతయ్య ఏం చేస్తారని భయంగా ఉంది బావా. ఏం కాదు, భయపడకు. ఆమె చేతిని పట్టుకుని ధైర్యం చెప్పాడు అభి. ఎందుకు ఇప్పుడు మళ్ళీ సంధ్య జీవితంలోకి వస్తానంటున్నావు? నాన్న, చాలు చాలు. నీ ప్రేమలో నీ మాటలు కరిగిపోయి సంధ్య మళ్ళీ నీ చేతిని పట్టుకుని నీతో వస్తుందనుకోవడం నీ భ్రమ. నువ్వు తనకి ఎంత అన్యాయం చేసావో నీకు తెలీదా? తెలుసు నాన్న, మీరందరూ దూరమయ్యాకే మీ విలువ తెలిసింది అంటూ ఒక్కసారిగా ఏడుస్తూ తండ్రిని హత్తుకున్నాడు శ్రీకాంత్. నన్ను క్షమించండి నాన్న. ఆ టైంలో డబ్బు పిచ్చిలో పడి మిమ్మల్ని దూరం చేసుకున్నాను. నేను చేసిన తప్పే, కానీ నా బిడ్డలకి ఇప్పుడు తల్లి కావాలి నాన్న.
జయచంద్రని వదిలి, అవును నాన్న అభి నా దగ్గర అయితే ఉన్నాడు, కానీ వాడి మనసంతా వాళ్ళ అబ్బా మీదనే ఉంది. సంధ్య కోసం నాతో గొడవ పడని రోజు అంటూ లేదు. ఇప్పటికి కూడా ఎంత వాడు నాతో గొడవ పడుతున్నాడు. వాడు అమ్మ ప్రేమకు పరితపించిపోతున్నట్లన్నా సంధ్య అభిని భార్యను తలుచుకొని ఏడుస్తుంది. ఇంకా నా చిన్న కొడుకు వాడు నాలానే తయారయ్యాడు. వాడిని మార్చడం అంటే అది సంధ్య వల్లే అవుతుంది. డబ్బు విషయంలో పడి పిల్లలకు తల్లి ప్రేమకు దూరం చేశాను. ఇప్పుడు నువ్వు బాధపడి పిల్లల కోసం సంధ్య కావాలంటే నేను ఇంటికి పంపించేస్తానా? అమ్మ కావాలంటే వాళ్ళనే సంధ్య దగ్గరికి రమ్మను. అంతేకాని నీతో మాత్రం సంధ్య రాదు. నాకు తెలిసిన ఎంత పెద్ద తప్పు చేశానో. సరే మీరు చెప్పినట్టుగానే ఇకపై పిల్లల్ని సంధ్యకి దగ్గర పంపిస్తాను. సంధ్య ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉంది. ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదని శ్రీకాంత్ బాధగా అభిని భారతుడు పంపిస్తాను సంధ్య అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. శ్రీకాంత్ సంధ్య ఏడుస్తూ జయచంద్ర వైపు చూసింది. నాకే ఎందుకు మావయ్య ఇలా జరుగుతుంది? నేను ఏ పాపం చేశానని? ఊరుకో తల్లి. సంధ్య తల్లనేముడితో సంధ్యను ఓదార్చారు. ఇంకా ఉంది, కీప్ ఫస్ట్.